జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజనీ కుమారా. ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు మెగాస్టార్ చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపున బిజ వేశాడో కానీ ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానుల్ని రక్షిస్తూ ఎందరికో జీవనోపాధి కల్పిస్తూ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు నవజీవకుల్లా తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, బెదవాడ కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా, సింహాద్రి అప్పన్న సాక్షిగా, యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా, నేను కొలిసే అయ్యప్ప స్వామి సాక్షిగా నిజాలే మాట్లాడతా. మెగాస్టార్ క్యారెక్టర్ గురించి, క్యారెక్టర్ గురించి, కెపాసిటీ గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి వికాసాన్ని గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడులా చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి చేత్తో పట్టుకొచ్చిన మెగాస్టార్. ఈ భారతదేశంలో ఏ నటుడికి, ఏ మెగాస్టార్కి దక్కన అదృష్టం రామ్ చరణ్ రూపేణ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఎంతమంది స్టార్లు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పుట్టాడా? ఒక మెగాస్టార్ మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏం కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్? నీ వ్యక్తిత్వం గతంలో చాలా మంది ఓరు దాటేదాకా ఓరి మల్లనని పనులకు బోడి మల్లన్ అంటున్న ఈ రోజుల్లో చిరంజీవి గారు అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, నీ క్యారెక్టర్ ఊడితే ఏంటి, నీ క్యారెక్టర్ భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడే కాదల్లాగా చిరంజీవి చరిత్ర కూడా అందరి హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరికి గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం ఈ మధ్యన చిరంజీవి గారింటికి వెళ్ళి మర్చిపోయి మీకు చెప్పడానికి వెళ్తే అన్నయ్య కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటన్నా లేట్గా వచ్చావన్నా? మా చెల్లికి నడువు నొప్పిగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు ఆ లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టరు. ఈరోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ ఒత్తుతూ ఇంట్లో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవిది. చిరంజీవి వ్యక్తిత్వం ఎవరికి తెలుసు? కంటికి రెప్పలాగా తన కుటుంబాన్నే కాదు నాడుకునే వాళ్ళందరినీ. 25 సంవత్సరాల కింద బండ్ల గణేష్ ఏందండి అడ్రస్ లేనోడిని, అడ్రస్ అంటే తెలియనోడిని, అన్నా నేను ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ ఎత్తుకుంటూ చాట్ దగ్గర వచ్చాడు నడువు నొప్పితో. ఆ రోజు మెగాస్టార్ శంకర్ దాదా లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి యావత్ భారతదేశం చిరంజీవిని చూడాలనుకున్న రోజుల్లో 50 కిలోమీటర్ల నడువు నొప్పితో వచ్చిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్టామినా గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే, ఆయన నిర్భయం గురించి మాట్లాడాలంటే ఎవరి తరం కాదు, ఎవరి వ్యక్తిత్వం ఉండదు. అన్నా నువ్వు రాజకీయాల్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావు అంటే నేను అడిగాను. ఇదే స్టేజ్ మీద గోవిందులందరూ వాడే ఫంక్షన్లో కూర్చుంటే అన్నా మీరు రండి, యాక్ట్ చేయండి, మీకు దండం పెడతా, మీరు రావాలి, మీరు డ్యాన్స్ చేయాలి, మీరు భారతదేశ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన స్థాయిగా ఉండాలని నాలాంటి అభిమానులు ఎంతోమంది అడిగితే ఆయన వచ్చి మళ్ళీ దుమ్ము దులుపుతున్నాడు, హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. సినిమా వెనకాల సినిమా ఎక్కిస్తూ, సినిమాతో సినిమాలు పెంచుతూ, ఎంతోమందికి వినోదాన్ని ఇస్తూ, ఎంతోమందికి హక్కుని చేర్చుకొని ప్రతి ఒక్కరికి నానుకున్న వాళ్ళందరికీ చేతునిచ్చి ఆయనలో స్వార్థం ఉంటే నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం అందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పిన మోహన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోయింటే నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందదేమో
సామాన్యులకి అందరూ ఒక కలేమో అని అనుకుంటున్న రోజుల్లో ఒక చిరంజీవి కూడా మెగాస్టార్ అవ్వచ్చు, కష్టపడే ఎవడైనా సినిమా ఇండస్ట్రీలో బైక్ రావచ్చని అడ్రస్ కల్పించిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా? ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవడికి టాలెంట్ ఉంటే, ఎవడికి శక్తి ఉంటే, ఎవడికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య నా ఇంట్లో ఇది ఉందంటే చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే గని వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వ వికాసం, ఆయన చరిత్ర ఒక పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ ఇదని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం, వాళ్ళు ఆనందపడాల్సిందే. కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం? ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు ఇవ్వాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ముఖ్యంగా మిత్రుడు స్వామినాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి, జై పవర్ స్టార్. ఓ మై గాడ్, డెఫినెట్ మరి మనందరి హృదయాల్లో మంచి ప్లేస్ని సంపాదించుకున్న. సో ఎస్ కళ్యాణి, ఓవర్ టు యూ. అవన్నీ అయిపోయినా అన్న యాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో లాస్ట్ ఇయర్ వరకు అక్కడ కూర్చోడానికి కూడా అర్హత లేనోడిని ఈరోజు 1 ఇయర్లో ఇక్కడికి వచ్చి కూర్చోనండి అంటే అదంతా మీదే వాళ్ళే. అండ్ దీని అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారు. అరే నాన్న లైవ్ నాన్న ఇది, ఆగండి. సో లేదు అంటే నవ్వుకోవడానికి చాలా బాగున్నాం, మనందరం నవ్వుకోవడానికి చాలా బాగున్నాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది బాస్ బర్త్డే సెలబ్రేషన్. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ అతను. సో అతని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎప్పుడో చిన్నప్పుడు 8 ఇయర్స్లో జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై ప్రిన్స్, జై చరణన్న, జై గ్లోబల్ స్టార్. ఓకే, యా ఇప్పుడు మాట్లాడిస్తారా? ఓకే, సో ఆయన మాట్లాడేంతవరకు కొంచెం ఒక్కసారి ప్లీజ్. జై మెగాస్టార్, జై జై మెగాస్టార్, జై పవర్ స్టార్. నేను నైట్ అంతా కూర్చొని జై కొట్టే ఓపిక నాకుంది. ఓకేనా? సో అరే మాట్లాడినవ్వండి రా, మొత్తం పోతుంది మీ దయ వల్ల. యా ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే అందరినీ మనం మన పెద్దవాళ్ళని ఎవరినైనా సరే సార్ కానీ మేడం అని కానీ పెట్టిస్తాం. బట్ చాలా అరుదుగా కొంతమందికి కొన్ని బిరుదులు వస్తాయండి. అది అందరికీ రావు. అది ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో గొప్ప వ్యక్తులు అయితే మాత్రం రాదు. అలాంటి ఒక వ్యక్తికి ఒక యునానిమస్గా ఒక పేరు అందరూ పిల్లల నుంచి ఫ్రమ్ 5 to 55 అందరూ ఈరోజు ఒకే ఒక పేరుతో పిలుస్తాం, బాస్. అది అందరికీ రాదు, ఆ బిరుదు అందరికీ సూట్ కాదు కూడా. సో ఆ బాస్ అనే పదం తీసుకొచ్చారంటే అతను ఏదో పెద్దగానే చేసున్నారు. సో అలాంటి అతనికి మనం రెస్పెక్ట్ ఇచ్చి, చిన్నప్పటి నుంచి నాకు ద ఫస్ట్ హీరో 8 ఇయర్స్లో నేను స్టాలిన్ సినిమా చూసా. నేను మా డాడీ తర్వాత నాకు అంత అందంగా, అంత పవర్తో, అంత గూస్ బంప్ తెప్పించిన మూవీ నాకు ఏదైనా ఉందంటే స్టాలిన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఆ మూవీ ఫేవరెట్ మూవీ. ఆ రోజు అనుకున్నా ఇతనిలా ఏదో రోజు అవ్వాలని చెప్పి. సో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఆ పుష్ కానీ, నా సెల్ఫ్లో మోటివేషన్ కానీ ఎవరైనా సరే దానికి చిరంజీవి గారి కారణం. దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను చిరంజీవి గారికి. అండ్ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే, ఇప్పుడు డిసెంబర్లో అయిపోయింది, ఈ రోజు వరకు స్టిల్ ఈ క్షణం వరకు నేను అతను కలవాలని తప్పిస్తూనే ఉన్నా. కానీ అవకాశం నాకు రాలేదు. అట్లీస్ట్ ఆ బాస్ బర్త్డేకి వచ్చి మీ అందరి ముందు అతనికి హ్యాపీ బర్త్డే చెప్పే అవకాశం అయినా వచ్చింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారంటే అంటే ఆల్రెడీ జస్టిఫైడ్ పర్సన్ ఇంకా కష్టపడి ఇంకా ఏం ప్రూవ్ చేసుకుంటున్నారో మనందరూ లైవ్ ఎగ్జాంపుల్ అతను, మనందరి ఇన్స్పిరేషన్ అతను. ఈ ఏజ్లో కూడా అతను అంత కష్టపడుతున్నారంటే
ఓ ఆయన 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 సారీ బ్రో నాకు తెలీదు. ఓకే బాస్ అంత కష్టపడుతున్నారంటే అతనే మనకి ఇన్స్పిరేషన్. సో వన్స్ అగైన్ అండ్ అతను చూస్తూ పెరిగాను, బట్ అతని నుంచి వచ్చిన మొక్కే ఇంకొకరు ఆయన. అది ఒక్కొక్క ప్రాంతానికి ఆంధ్రకి తెలంగాణ కాకపోతే అది ప్రేమతోనే అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాస్ బ్రో అతను. ఆయన్ని చూసుకొని ఆయన్ని చూస్తూ పెరుగుతూ అండ్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, అతను అంటే ఇన్స్పిరేషన్ అనాలా, నా గైడెన్స్ అనాలా, అతన్ని చూస్తూ ఏమనాలి, పవర్ స్టార్. అంటే ఈరోజు అతని సినిమాలు చూసినా ఏం చూసినా గూస్ బంప్ మూమెంట్స్ మాత్రం ఎప్పుడు రావు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి కానీ అతనికి ఉన్న ఆరాకి కానీ అసలు హద్దులు లేవు ఇంకా. సో అండ్ అట్లానే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈరోజు ఎంత పెద్ద హిట్లు, అంటే తీసిన సినిమాలు చాలా తక్కువైనా కానీ టైర్ 1లో ఉండి బ్లాక్ బస్టర్లు కొట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు కొట్టున్నారంటే దీని అంతటికీ వేసింది మొత్తం చిరంజీవి గారే. అతనికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్వామినాయుడు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్. థ్యాంక్ యూ కళ్యాణ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే బ్యాక్. ఇక్కడ వేదిక మీదే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి కళ్యాణ్.